జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలోని 42వ శ్లోకాన్ని అంటే ఈ అధ్యాయంలోని చివరి శ్లోకాన్ని నేర్చుకుంటున్నాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అథవా అథవా బహునైతేన బహునైతేన కిం జ్ఞాతేన కిం జ్ఞాతేన తవార్జున తవార్జున విష్టభ్యాః విష్టభ్యాః మిదం మిదం కృత్స్నం కృత్స్నం ఏకాంశేన ఏకాంశేన స్థితో స్థితో జగత్ జగత్. ఇక్కడ పదాలుగా విడదీసినప్పుడు బహునా ఏతేన బహునా ఏతేన బహునైతేన అవుతుంది. తవ అర్జున తవ అర్జున కలిపితే తవార్జున. ఇక్కడ విష్టభ్య అహం ఇదం విష్టభ్య అహం ఇదం కలిపితే విష్టభ్యాహమిదం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అథవా అథవా బహునైతేన బహునైతేన కిం జ్ఞాతేన కిం జ్ఞాతేన తవార్జున తవార్జున విష్టభ్యాః విష్టభ్యాః మిదం మిదం కృత్స్నం కృత్స్నం ఏకాంశేన ఏకాంశేన స్థితో జగత్ స్థితో జగత్. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి. అథవా బహునైతేన అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ ఏకాంశేన స్థితో జగత్. ఇప్పుడు మళ్ళీ అథవా బహునైతేన అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్ ఏకాంశేన స్థితో జగత్. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్నం ఏకాంశేన స్థితో జగత్.
ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ 10మోऽధ్యాయః. హరి ఓం. జై శ్రీరామ్.